బాలు, మీనా, రోహిణి, మనోజ్ నలుగురు కలిసి హోటల్‌కైతే వెళ్తారు. ఇంకా వాళ్ళ తమ్ముడు కూడా వస్తాడు. అక్కడైతే వాళ్ళు ఇక భోజనం చేసుకుంటూ ఇలా మాట్లాడుకుంటూ ఉంటాడు. అక్కడ ఉన్న రోహిణి అయితే మీనా, బాలులను చూసి, "మీనా, మీదేమైనా లవ్ మ్యారేజా? మీరెందుకు మనోజ్ పెళ్లి కంటే ముందు పెళ్లి చేసుకున్నారు? లవ్ మ్యారేజ్ కాబట్టే అలా పెళ్లి చేసుకున్నారా?" అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. రోహిణి అడిగే ప్రశ్నకి పక్కన ఉన్న మనోజ్‌కైతే ఒక్కసారిగా టెన్షన్ పుడుతూ ఉంటుంది. తనైతే ఇంకా పొరపోతూ ఉండడంతో తన తలని తనే కొట్టుకుంటూ ఉంటాడు. ఇంకా రోహిణి మాత్రం ఆ ప్రశ్న వేసి అలా చూస్తూ ఉండిపోతుంది. ఇక్కడ ఉన్న మనోజ్ మాత్రం వామ్మో! వీళ్ళేం సమాధానం చెప్తారో అని చెప్పేసి కంగారు పడుతూ ఉంటారు. కానీ బాలు తక్కువోడా వెంటనే ఇలా అంటూ ఉంటాడు. మీనాని ముందు ఈయన గారికే ఇచ్చి పెళ్లి చేయడానికి పెళ్లి నిర్ణయించుకున్నారు అని చెప్పేసి చెప్తూ ఉంటాడు. వెంటనే ఇంకిక్కడ రోహిణి అయితే షాక్ అయిపోయి అలా చూస్తూ ఉంటుంది. ఈ ఎదవకే ఇచ్చి పెళ్లి చేద్దాం అనగానే పెళ్లి ఫిక్స్ కాగానే మా నాన్న రిటైర్ అయిన డబ్బులు 40,00,000 తీసుకొని పారిపోయాడు అని చెప్పేసి బాలు అయితే నిజాన్ని చెప్పేస్తాడు. ఇంక ఇక్కడ మీనా మాత్రం ఏం మాట్లాడకుండా చూస్తూ ఉండిపోతుంది. ఇక్కడ రోహిణి మాత్రం షాక్ అయిపోయి అలాగే చూస్తూ ఉండిపోతుంది. ఇంకా వెంటనే మనోజ్ వైపు చూస్తూ ఉంటుంది. మనోజ్ మాత్రం తల దించుకొని అలా ఉండి మనోజ్ ఏదో ఒక సమాధానం చెప్పి తప్పించుకోవాలి కదా! అందుకోసం లేదు మీనాను పెళ్లి చేసుకుంటేనే మా నాన్న 40,00,000 ఇస్తానన్నారు. అందుకే పల్లెటూరులో పుట్టి పెరిగిన వాడుగా ఏం తెలియదు కదా! ఇంకా అలాంటి వాడితో ఏమీ తెలియని వాడితో మనం ఎలా మాట్లాడతాము? అందుకే అలా చేసుకుంటానని ఒప్పుకున్నాను అని చెప్పి రోహిణి దగ్గర మార్కులైతే కొట్టేస్తూ ఉంటాడు. ఇంకా వాళ్ళ నాన్నని అది ఆడు వీడు అని మాట్లాడడం చూసేసి ఇంకా అక్కడ ఉన్న బాలుకైతే చాలా కోపం వచ్చి, "ఏంట్రా ఏమన్నావు నాన్నని?" అని చెప్పేసి తన గల్ల పట్టుకొని లేపి బాగా కొడుతూ ఉంటాడు. "ఆగు బాలు, ఆగు బాలు" అని చెప్పేసి రోహిణి, మీనా ఇద్దరు అన్నా కూడా వినకుండా, "నాన్నని అన్నేసి మాటలంటావా?" అని చెప్పేసి అక్కడ బాగా కొట్టేస్తూ ఉంటాడు బాలు. మరి ఆ తర్వాత ఏం జరగబోతుంది అనేది నెక్స్ట్ సీన్‌లో చూద్దాం. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కనుక్కోవడం కోసం మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థాంక్ యూ ఫర్ వాచింగ్.